మొన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్లో ఏదైతే ఉన్నదో విశ్వేశ్వరరెడ్డి గారు దాని గురించి రోడ్డుకు ఎన్నో రోజుల నుంచి కృషి చేయడం జరిగింది. కానీ గత సంవత్సరాలుగా మీరే పరిపాలించారు జిల్లాను. కాబట్టి దానికి మీరు విశ్వేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, విమర్శించడం జరిగింది. కాబట్టి అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గత పాలకులు మీరే కాబట్టి, గత సంవత్సరాల నుంచి పాలకులు మీరే కాబట్టి దానికి మీరుగా బాధ్యత వహిస్తున్నారు. కాబట్టి దాన్ని ఒకసారి మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు. విశ్వేశ్వరరెడ్డి గారిని మా ఎంపీ గారు రోడ్డు కోసం చాలా కృషి చేయడం జరిగింది. మా ప్రజల కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలా విమర్శించడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తారు. చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న జరిగినటువంటి బస్సు దుర్ఘటన, టిప్పర్ బస్సు ఢీకొన్నటువంటి సందర్భంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి. ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు అనేటువంటిది ఒక ఎడ్జ్ పాయింట్లో వేసుకుంటూ రావడం జరిగింది. అంటే మనకు మీరు గమనిస్తే వికారాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ రోడ్డు హైదరాబాద్ వెళ్ళే వరకు అతి తక్కువ కల్వర్ట్స్ ఉంటాయి. వికారాబాద్ నుంచి మన్నెగూడ వరకు 1-2 కల్వర్ట్స్ ఉంటాయి. తర్వాత మనకు కల్వర్ట్ అనేది కనబడదు. మన్నెగూడ దాటిన తర్వాత కొద్ది దూరం తర్వాత హైదరాబాద్ వరకు ఎక్కడ కూడా చెవెలలో కానీ మైనాబాద్ ప్రాంతంలో కల్వర్ట్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ యొక్క రోడ్డును ఎడ్జ్ పాయింట్ మీద వేసుకుంటూ పోయింది. అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కారణంగానా మరి ఏందో తెలియదు, కానీ నిజాం పీరియడ్లో ఎక్కడ కూడా కల్వర్ట్స్ రాకుండా ఈ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది. దాని వలన ఏమైందంటే ఇది ఎక్కువగా వంకర టింకర్లు తిరగడం అనేటువంటిది జరిగింది. రోడ్డు ఈ వైపులా గండిపేట చెరువులకు నీళ్ళు వెళ్తాయి కరెక్ట్గా, రోడ్డు యువతల వైపు అన్నీ హిమాయత్ సాగర్కి వెళ్తాయి. కరెక్ట్ ఒక పాయింట్ పైన ఈ రోడ్డు అనేటువంటి నిర్మాణం జరిగింది. వంకర టింకర్లు ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి మా ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు దీనిని స్టేట్గా, అంటే ఏదైతే హైవేస్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం కిలోమీటర్ వ్యూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్టేట్గా, కాబట్టి దాని నామ్స్ ప్రకారం నిర్మించాలనేటువంటిది వారు వ్యక్తపరిచినటువంటి విషయం. అప్పట్లో నిజాం పీరియడ్లో వాళ్ళు అనంతగిరికి రాకపోకల వేట గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళకు అప్పుడు గడ్డి, మనకు తెలుసు ఏదైతే కందాడ ఉందో కందాడ దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా గడ్డికి సంబంధించినటువంటిది. ఆ గడ్డి కొరకే వాళ్ళ ఆ రోడ్డు నిర్మాణాన్ని అప్పట్లో చేయడం జరిగింది. అలాగే ఈ అనంతగిరికి రావడానికి కూడా వాళ్ళ రోడ్డు నిర్మాణం అనేటువంటిది వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. పెరిగినటువంటి అవసరాల నిమిత్తం మన హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటువంటి రోడ్లు, అది వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, విజయవాడ వైపు కావచ్చు, ఇంకా అనేక రహదారులు, కల్వకుర్తి వైపు కావచ్చు, ఇక్కడ బాంబే హైవే కావచ్చు, అన్ని రోడ్లు కూడా విస్తరించబడ్డాయి. కేవలం ఇది ఒక్క రోడ్డు మాత్రమే విస్తరణకు గురి కాలేదు. వారిపై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ వికారాబాద్ తరఫున వారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ యొక్క జిల్లాను, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో అనేక పదవులు అనుభవించి మినిస్టర్లుగా ఉండి, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి అనేక సంవత్సరాలుగా ఈ జిల్లాను పరిపాలిస్తున్నటువంటి వారు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు కూడా ఆలోచించాలి. జరిగిన సంఘటన చాలా విషాదకరమైనటువంటి సంఘటన. దీంట్లో అందరం కూడా ఏకాభిప్రాయం ఏంటంటే ఇది జరగరాని సంఘటన. యాక్సిడెంట్ అనేది వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసినటువంటి సంఘటన. కాబట్టి దాన్ని మనం అందరము కూడా వారి యొక్క కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, ఒక విషయం ఏంటంటే జరిగిన ఒకరి మీద దొబ్బడం కాదు, మన వంతు బాధ్యత మనం నిర్వహించామా అని వాళ్ళు ఆత్మాలోకన చేసుకోవాలని, వారి విఘ్నతకే దీన్ని వదిలేయాల్సిందిగా నేను. ఇవాళ మనం మన్నెగూడ నుంచి హైదరాబాద్ రోడ్డు చూస్తున్నాం. చాలా బాధాకరం.
దానిపైన అనేక సార్లు మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ రోడ్డు త్వరగా చేయాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో 2017 నుంచి కూడా కృషి చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు 2017 శాంక్షన్ అయిందని చెప్పేసి అయ్యింది, కానీ 2 కారణాల వల్ల ఇవాళ డిలే అయింది. అన్నగారు ఆ రోడ్డు కారణాలని చెప్పిండు కాబట్టి దాని గురించి మాట్లాడాను. నేను ఒకటే విషయం మాట్లాడదలుచుకుంటున్నాను. ఇక్కడ రాజకీయంగా మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని బల్లాం చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ముందుగా మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తుంది మీ కుటుంబం. కార్తిక్ రెడ్డి గారు ఒకసారి చూసుకుంటే, మీ నాన్నగారి నుంచి చూసుకుంటే, మీ అమ్మ చేవెళ్ళ ప్రాంతానికి, అలాగే ఈ ప్రాంతానికి, ఉమ్మడి జిల్లా ప్రాంతానికి మంత్రిగా పనిచేసారు. అలాగే పట్నం మహేందర్ కూడా మీ కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళే ఈ ప్రాంతానికి పరిపాలించరు. కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదంటే ఇవాళ మీరు, మీ కుటుంబ సభ్యులు, అలాగే మీ అమ్మగారి కారణము. మీ వల్లనే ఇవాళ మా ప్రాంతానికి డెవలప్ కాలేదు. మా ప్రాంతం ఇంత హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉన్నా కూడా రోడ్లు, మినిమం బేసిక్ నెసెసిటీస్ రోడ్లు కానీ ఇతర సౌకర్యాలు కల్పించని దౌర్భాగ్య స్థితిలో మీ కుటుంబం ఉన్నది. ఇవాళ మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి అనే స్థాయి మీకు లేదు కాబట్టి ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం మేము. మీరు ఇంకోసారి కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి మాట్లాడితే దీని తీవ్ర పరిణామాలు వేరే ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.